అందరికీ నమస్కారాలు. 17 నవంబర్ 2009 నాడు రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 467 జియో ఇష్యూ చేస్తూ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తూ సిబిఐకి ఈ యొక్క ఓబులాపురం అక్రమ మైనింగ్ మీద ఈ బార్డర్స్ను క్రాస్ చేసి అక్రమంగా తవ్విన దాని మీద ఒక నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా ఇచ్చింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ 1 డిసెంబర్ 2009 నాడు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంట్లో జస్ట్ ఒక 2 నిమిషాలు చదివినిపిస్తాను. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ బై subsection 1 of section 5 read with section 6 of the Delhi Special Police Establishments Act 1946, Act number 25 of 1946, the central government with the consent of the state government of Andhra Pradesh Home SCA Department wide notification GOMS number 467 dated 17th November 2009 hereby extends the powers and jurisdiction of the members of the Delhi Special Police Establishment to the whole of the state of Andhra Pradesh for, ikkada important andi, for enquiry, investigation regarding boundary disputes, illegal mining activities and other related offences of Majors Obulápuram Mining Company Private Limited and Majors Bellary Iron Ore Private Limited in the Bellary Reserve Forest of Anantapur District, Andhra Pradesh, and attempts, abatements and conspiracies in relation to or in connection with the offences relating to above mentioned illegal activities and any other offences annaru committed in the course of the same transaction or arising out of the same facts. దాని తర్వాత అది 1 నాడు వచ్చింది. 7 నాడు 122 జియో ఇచ్చి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ దీనికి సపోర్ట్ చేసేందుకు ఒక 7 మెంబర్స్ తోటి ఒక కమిటీ సిబిఐకి అసిస్ట్ చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు మేము ఏదైతే మొట్టమొదటికెళ్ళి డిమాండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం, దీంట్లో మల్టీ డిసిప్లినరీ అంటే ఆఫీసర్స్ ఉండాలని, ఆ విధంగా ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత ఈ సీతారాం గుప్తా స్పెషల్ PCCF డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, నామినీ ఆఫ్ అంటే ఫారెస్ట్ సర్వే అండ్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ విధంగా మొత్తము వీళ్ళందరినీ కూడా అంటే ఏర్పాటు చేసింది. తక్షణం ఈ సర్వేను చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిబిఐ కూడా తక్షణం ఇక జాగు చేయకుండా, ఆలస్యం చేయకుండా రంగంలో దిగాలని చెప్పి, అదేవిధంగా ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఆఫ్ ది కమిటీ దీంట్లో మొట్టమొదట వీళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి లీజ్ మొట్టమొదట ఏదైతే లీజ్ ఇచ్చినారో ఆ లీజ్ నుండి మొత్తం 6 లీజుల వరకు కూడా ఒక 5 లీజులేమో ఒకే ఓబులాపురం సర్వే నెంబర్ 1 పార్ట్లో ఉన్నాయి, మిగిలిదేమో సిద్ధాపురంలో ఉంది. వాటన్నిటిని కూడా స్కెచ్లు వేసి దాంట్లో మొత్తం కూడా దాని కమాండ్ స్కెచ్ కూడా ఏమని చెప్పినారు, కమాండ్ స్కెచ్ ఆఫ్ 5 మైనింగ్ లీజెస్, ఎంత ఎక్సెస్ మైనింగ్ చేయాలనేది కూడా ఎంత అయింది, అవన్నీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఎక్కడ కూడా ఎవరి భయానికి కానీ దేనికి లొంగకుండా అధికారులు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంత ఎక్స్టెంట్ ఐరన్ ఓర్ మైనింగ్ అంటే IBM కంటే ఎక్స్ట్రా మీరు ఓర్ అక్కడికి వెళ్ళి తవ్వినారు, అది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసినారు, అదేవిధంగా అదర్ దాన్ అంటే మైనింగ్ అంటే మీకు ఇచ్చిన లీజ్ కాకుండా ఎంత ఫారెస్ట్ ఏరియాల అనాథరైజ్డ్గా అనాలాటెడ్ ఏరియాల ఎంత మీరు ఎక్స్టెండ్ చేసినారు,
ఇవన్నిటిని కూడా తొందరగా బయటకు తీయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఉన్న ఇది ఒక ఎత్తు అయితే ఇవాళ సిబిఐకి టోటల్గా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ స్పష్టంగా ఉంది. ఎనీ అఫెన్సెస్ ఎనీ అదర్ అఫెన్సెస్ అని చెప్పని దీంట్లో రెడ్ గోల్డ్ విషయం తేల్చాలి. రెడ్ గోల్డ్ విషయం తేల్చిందే కాకుండా దానికి సంబంధించిన ఆర్ఆర్ గ్లోబల్ విషయం కానీ అన్నీ ఒకదానికొకటి రిలేషన్స్ ఉన్నాయి. ఇంత ఓరు ఇన్ని అంటే లక్షల టన్నుల ఓరు ఈరోజు ఎక్సెస్గా తవ్వినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి దాని సంగతి తేల్చాలి. ఈ సుంకులమ్మ గుడిది కూడా రెఫరెన్స్ పెట్టినారు, దాని సంగతి తేల్చాలి. అదేవిధంగా జీటీఎస్ స్టేషన్ పెట్టలేదు, ఆ జీటీఎస్ స్టేషన్ సంగతి కూడా తేల్చాలి. ముఖ్యంగా ఈ డబ్బు ఎక్కడెక్కడ పోయింది, ఎవరెవరి ఖాతాలకు పోయింది, ఎన్ని దేశాల్లో ఉంది, ఎన్ని ఫండ్స్ పేరు మీద ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇవాళ అది మలేషియాలో ఉండని, అది ఇండోనేషియాలో ఉండని, అది ఇంకా ఏ దేశంలో ఉండని, ఆ లింకులన్నింటినీ కూడా తీయాల్సిన బాధ్యత ఈరోజు సిబిఐకి కానీ ప్రభుత్వానికి కానీ ఉంది. అందుకోసం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, చిత్తశుద్ధితోటి ఈ ఏదైతే మీరు అంటే జీవోలు ఇష్యూ చేసినారు, సిబిఐ వేసినారు, దాన్ని పూర్తిగా మీరు ఇవన్నిటిని కూడా పూర్తిగా ప్రజల ముందు ఉంచండి, ఫ్యాక్ట్స్ ప్రజల ముందు ఉంచండి. ఎందుకంటే జనార్దన్ రెడ్డి చాలా మాట్లాడినాడు ఆ రోజు, గాలి జనార్దన్ రెడ్డి. ఆ రోజు నేను పోయినప్పుడు కూడా స్పష్టంగా చెప్పినాము, యాక్చువల్గా మీకు మైనింగ్ లీజ్ కొద్ది ఏరియా ఇస్తే ఎన్నో రేట్లు ఎక్కువ చేస్తున్నామని చెప్పినాము. అవన్నీ కూడా వీళ్ళు సరిగ్గా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా బయటపడతాయనే నమ్మకం నాకుంది.